వైసీపీలో ఓవర్ యాక్టింగ్ చేసి అడ్డంగా దొరికిపోవటం అనేది వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు మీకు ఒక మంచి క్యారెక్టర్ని చూపిస్తా. మన అక్క మామూలు ఆర్టిస్ట్ కాదు. మన అక్క గతంలో ఎవరికో రావాల్సిన కోటాని ఆ కోటాలో ఏమి పదవి కొట్టేసింది. అంటే ఫేక్ చేయటం, ఫేక్లో దొరికిపోవటం, ఫేక్ని అడ్డం పెట్టుకొని బతకటం అనేది వైసీపీకి బాగా అలవాటు. అయితే మన అక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి భారీ 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 ఎలివేషన్స్ వేస్తుంది. అది మామూలు ఎలివేషన్స్ కాదు. ఒకసారి చూడండి. ఆ అక్క మరెవరో కాదు, బండి శీలవతి గారు. మామూలుగా ఉండదు మన అక్కతోటి. ఎందుకంటే అక్క బండి పుణ్యశీలవతి మామూలుగా ఉండదన్నమాట. ఎందుకో చెప్తాను వినండి. అసలు అక్క వీడియో ఏం చెప్తుందో ఒకసారి చూసిన తర్వాత దాని మీద మనం కౌంటర్ ఇద్దాం. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్క నువ్వు షురూ చేయక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి. నాకంటే చెప్పు నాయనా. ఆమెకు ఫోన్ చేయి. ఇంట్లో నాకు కాదురా సామె, ఇంట్లో వాళ్ళ చేయరా సామె. వస్తున్నాలే ఉండు. అందరికీ నమస్కారం. భగవంతుడితో ఆట, వైఎస్ఆర్ సోషల్ మీడియా వేట రెండు ప్రాణ సంకటంగా మారి చంద్రబాబు నాయుడు గారు లైఫ్ లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిలా దైవ ప్రతిమ తీసుకునేటప్పుడు నిజంగా బూట్లు విప్పి ఆ ప్రతిమను అందుకోవటం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చంద్రబాబు నాయుడు గారు దెబ్బ అదుర్సు గదు. భగవంతుడితో దయచేసి ఆటలాడకండి. ఈ మాట చాలా సార్లు చెప్పాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇష్టారాజ్యంగా నాకంటే చిన్నవాడు, నా కొడుకుతో సమానమైనటువంటి వాడు, నన్ను ఎదిరిస్తాడా, నాకంటే ఏంటతని గొప్ప అనుకుంటూ ఆయన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఆయన్ని ఇంకా ఏదో తక్కువ చేసే ప్రయత్నాలు కనుక మీరు మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి వామనమూర్తి బలి చక్రవర్తిని తొక్కినట్టుగా మిమ్మల్ని మీ పార్టీని తొక్కేస్తాడు. జాగ్రత్త. అట్ట కాదులే కానీ ఇంకో డైలాగ్ చెప్పు, బాగుంటుంది. అర్థమైందా? ఇంకో డైలాగ్ చెప్పు, మేము వింటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏందనంటే, అంటే ఇప్పుడు దేవుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రెండు ఒకటే నాక. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటావు. ఏ దేవుడమ్మా? యేసునాథా దేవుడా, యేసురాజా దేవుడా? అంతేగా మీ మేడమే చెప్పింది కదా, యేసురాధా దేవుడా. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెబుతా వినండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సిగ్గు లేదు. ఆ సోషల్ మీడియా అంతా ఫేక్ ప్రచారాన్ని చేస్తుంది. అదేదో 1-2 సార్లు కదే మీరు ఏదైనా ఎంతసేపు ఉన్న విధ్వంసం చేసామంటున్నారు. మీ పార్టీ విధ్వంసం చేసే పార్టీ కాబట్టేనమ్మా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చింది, పుణ్యశీలవతి. ఎందుకంటే మీరేదో పీకుతాడు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారు. ఏం పీకుతాడు అంటే ప్రజావేదికని బీకాడు, పోలవరాన్ని బీకాడు, రాజధాని బీకేశాడు, రోడ్లు బీకేశాడు, అభివృద్ధి బీకేశాడు, అన్నీ పీకేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్యలో ఉన్న 5 పీకేసి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఏదో మా సోషల్ మీడియాలో కాస్త హైప్ రంగంలోనే అబ్బో మా అన్నకి మామూలుగా సేవ చేయలేదు, మన్నను మించిన వాళ్ళు లేరు, మన్న తోపు తురుము, మన్నను మించిన వాళ్ళు, ఇలాంటి డైలాగులు పనికిరావు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను. మీరు ఫేక్ బతుకులు. నేను చిన్న విషయం చెప్తా. మన శీలవతి అక్క కథ ఒకటి చెప్తా. అక్క బ్రాహ్మణ అయితే మొన్న ఏమికి ఇండస్ట్రియల్ ఏరియల్ డెవలప్మెంట్లో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎక్కడిచ్చారు తెలుసా? ఎస్సీ కోటా కింద ఉన్నటువంటి, మాల కోటా కింద ఉన్నటువంటి పోస్టు ఏమి డైరెక్టర్ అయింది. అదేంటి ఎలా అంటే, ఆమె తన భర్త మాల సమాజం చెందిన వ్యక్తి కాబట్టి ఏమి ఆ కోటాలో అది తీసుకొని మరి మనక్క పదవి వెలగబెట్టింది. అట్లాంటివి జంబ్లింగ్ సిస్టమ్స్ అన్నీ, అంటే ఒక మాల సామాజిక వర్గానికి రావాల్సినటువంటి కోటాని అక్క బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి అక్క కొట్టేసింది. ఇట్లాంటి ఫేక్, ఎందుకంటే ఇలాంటి జంబ్లింగ్ సిస్టాలు చేయడంలో వైసీపీ మంచి నిష్ఠాగరిష్ఠులు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడని, అంటే ఆయన కొడుకు వయసు ఉన్నాడని ఆయన ఏదో అండర్ ఎస్టిమేట్ చేస్తే మాత్రం మేము ఎవరని చెప్పామమ్మా? జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ అండర్ ఎస్టిమేట్ చేశాడు, అందరినీ తక్కువగా చూశాడు. నాకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి నా ఎమ్మెల్యేలతో నాకు పని లేదని ఆయనే గోడ కట్టుకున్నాడు. నేను సింగిల్ టైంతో పోటీ చేసిన అతి పెద్ద లార్జెస్ట్ నెంబర్ని తెచ్చానని ఆయన విర్రవీగాడు.
ప్రజలు ఎక్కడ కట్టడి చేయాలో ఎక్కడ కంట్రోల్ చేయాలో అది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు 3 రోజుల నుంచి విపరీతంగా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు చేసి పనిచేసి హెరిటేజ్ షేర్లు పడగొట్టా ఉంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రజావేదికను పడగొట్టారు, అభివృద్ధిని పడగొట్టారు, రోడ్లు లేకుండా చేశారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కోల్చడం అనేది చాలా సింపుల్. ఇప్పుడు మీరు దారి మీద పోతున్న ఫట్మని మెడ మీద ఒకటి కొట్టవచ్చు, లేకపోతే ఒంటి మీద మీకు గాయం చేయొచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. కానీ మనిషిని బాగుపరచాలన్నా లేకపోతే వ్యవస్థలు నిలబెట్టాలన్నా చాలా కష్టం. అది తెలుసుకోగలిగితే మీ వైసీపీ పార్టీకి లైఫ్ ఉంటుంది. ఇంకా ఇట్లాగే ఈ జాకీలు వేసుకుంటా, ఇట్లాగే మీరు వ్యాపారాలు చేసుకుంటా, ఇలాగే మాట్లాడుతుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్నకి టెన్నిస్ బాల్ టీం ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనులు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే విరక్తి పోతున్నారు. ఏందిరా ఈ రోత పేపరు, రోత మాటలు, రోత వ్యవహారం. ఇలా మీరు ఇంకొక విషయం చెప్పాలి, చేసిన తప్పు ఎప్పటికీ పక్కకు పోదు అనే దానికి ఉదాహరణ హెరిటేజ్ మీద మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, బాగా గట్టి రాడ్డు దింపింది. దానికి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఎవరిచ్చారు, ఇవాళ సుప్రీంకోర్టు ఎవరైతే మీరు మీ పేటీఎం డబ్బులు ఇచ్చి సుబ్రహ్మణ్యం స్వామి చేత కేసు వేయించారో, పిటిషన్ వేయించారో దాన్ని కొట్టేసింది. అంటే దీని అర్థం ఏంటి, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు, ఏ ఒక్కటి వదిలిపెట్టడు. ఆయనని కల్తీ చేసి, ఆయన లడ్డును కల్తీ చేసి, ఆయన దేవస్థానాన్ని కల్తీ చేసి, తిరుమలని అపవిత్రం చేసిన మిమ్మల్ని దేవుడు క్షమించడు. హిందువులైనా క్షమిస్తారేమో కానీ దేవుడు క్షమించడు.